Attention students, we are going to have the prize distribution now. You're requested to assemble in the auditorium. రే నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రా రేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ విన్నర్. ఒరేయ్ ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ అయ్యి తెలిస్తే ఎక్కేస్తారే. ఏయ్ మటన్ షాప్ ఆ? నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఏయ్ ఏయ్ ఒరేయ్ ఎల్రా బాబు వెళ్ళి కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా నీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్. చూసారా బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. థాంక్యూ సార్. థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. ఈస్ ఫ్రమ్ సెయింట్ అలెక్స్ కాలేజ్. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు. ఇది నాకే వచ్చింది. ఇది నాకే వచ్చింది. ఇదిగో ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో, నో. కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్. కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవం. హోల్ కాలేజ్. బొక్కలో కాలేజే. ఐ యామ్ రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా, తొందరగా కొట్టండి, తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. మళ్ళీ ఇదే పాట. పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. రైట్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి.
ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరే వాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకోని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? ఆ, రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం టైప్ కాదు కదా? అబ్బబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం అమ్మో మేడం వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్ కాపాడండి సార్. వేషం ఏమిటి అరుస్తావేంటి? సార్ What happened? సార్ మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణ వేయించారు సార్. ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వెంటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా. సార్ లాస్ట్ టైం ఇలాంటి యాస వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నన్ను అదే యాస వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్. టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు చచ్చాకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు. తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. నిన్న ఎక్కడ ఆవిడ ఏమనలేడు రా, నువ్వు కాలేజ్ ఛాంపియన్ రా. కాదురా, నీకు అర్థం కాదు. నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నన్నా? నిన్నే. ఎల్రా, భయం ఏంటి? నువ్వు ఎల్రా బాబు, మమ్మల్ని అందరినీ పిలిచి లోపు ఎల్రా. సార్ వేస్ లోపలరా. సార్ సార్ చూడు బాబు, మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు, కాదనలేదు. మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు, వద్దనలేదు. కానీ ఇప్పుడు ఏమనంటున్నారు? ఏమైంది సార్? నువ్వే కారణం బాబు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు. నీకా ఆటలు తప్ప పాఠాలు రావు. లేదు సార్, బాగా కష్టపడి చదివి మొత్తం పాస్ అయిపోతాను సార్. వద్దు, నువ్వు కష్టపడద్దు బాబు. నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం. మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం. కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి. ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం ఎంత కష్టమో చెప్పు. లేదు సార్, నేను బాగా చదువుతాను సార్. వద్దన్నాను కదా. వద్దయ్యా బాబు, నువ్వు తెల్ల కాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి, మా తెప్పలు మేము పడతాం. ఎలా నింపాలి సార్? వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీదకి ఎక్కించేసేయి. ఆ 10 మార్కులు మేము వేసేస్తాం, నువ్వు పాస్ అయిపోతావు. ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడి ఉంది. దీన్ని నిలబెడతానని నాకు మాట ఇస్తున్నా సార్. ఒట్టు సార్. గిల్లు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇలా అయితే లాభం లేదు. పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నులో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే. ఇదిగో ఏంటయ్యా పని ఇక్కడ? ఎప్పుడు చూడు లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. నాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు, వెళ్ళండి. అలాగే. వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరరే. మళ్ళీ వచ్చారంటయ్యా. ఏం చేస్తున్నావయ్యా? ఏదో ఒకటి చేస్తున్నాం బాబు, మీకెందుకు? సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంక దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్ గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్కోడు దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడు. ఎగస్టాలొద్దు బాబు. ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లు వద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు. ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు.
ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కారం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగు తీసే ఇస్తా. ఛాలెంజ్ ఛాలెంజ్ 100%. 100%. నీతో నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఛాలెంజ్ చేయాలంటే సమబుద్ధి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టుంబ్రీ లెక్చరర్వి, నేను ప్రిన్సిపాల్ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జి తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్.